అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో విజయ్ కు సిబిఐ సమన్లు జారీ చేయటం, ఆయనను విచారించడంతో పాటు జననాయకన్ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తమవటం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీవీకేను ఎన్డీఏలోకి తీసుకొచ్చేందుకు విజయ్ పై ఒత్తిడి పెంచుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని టీవీకే తేల్చి చెప్పడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే అధినేత ప్రముఖ నటుడు విజయ్ నటించిన జననాయకన్ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ సకాలంలో ఇవ్వకపోవడంతో ఆ సినిమాను అనుకున్న సమయంలో విడుదల చేయలేకపోయారు ఆ చిత్ర నిర్మాతలు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం స్పందించి జననాయకన్ కు మద్దతుగా నిలిచారు. దీంతో జననాయకన్ సినిమా వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. విజయ్ సారథ్యంలోని టీవీకేను ఎన్డీఏలోకి బలవంతంగా చేర్చడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే ఆయన నటించిన జననాయకన్ చిత్రానికి సకాలంలో సెన్సార్ సర్టిఫికెట్ లభించకుండా కేంద్రం అడ్డుపడుతుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న ప్రధాన పార్టీలు ఇతర పార్టీలతో పొత్తులు, కూటములు బలోపేతంపై ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో విజయ్ సారథ్యంలోని టీవీకే ఏ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో విజయ్ టీవీకేను ఎన్డీఏలోకి చేర్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అయితే బీజేపీతో జట్టు కట్టేందుకు టీవీకే ఆసక్తి చూపించడం లేదు. అంతేకాదు, ఇప్పటికే టీవీకే చీఫ్ విజయ్ బీజేపీని సిద్ధాంత శత్రువుగా, డీఎంకేను రాజకీయ శత్రువుగా పేర్కొన్నారు. అయినప్పటికీ బీజేపీ మాత్రం టీవీకేతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే అన్నా డీఎంకేతో పొత్తు కుదిరించుకున్న బీజేపీ ఆ పార్టీ బలహీనంగా ఉందని భావిస్తుంది. అందుకే టీవీకేతో జట్టు కట్టడం ద్వారానే తమిళనాడులో బీజేపీ సత్తా చాటడం సాధ్యమవుతుందని భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కరూర్ తొక్కిసలాట కేసులో కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబిఐ విజయ్ను ఢిల్లీ కార్యాలయానికి పిలిపించి 7 గంటల పాటు ప్రశ్నించింది. దీంతో ఆగకుండా ఈ నెల 19న మరోసారి రావాలని విజయ్కు సమన్లు పంపించింది. ఓవైపు విజయ్ నటించిన జననాయకన్ కు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడం, కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో సిబిఐ సమన్లు జారీ, విచారణ వంటి వాటి వల్ల టీవీకే అధినేత విజయ్ పై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన టీవీకే పార్టీ రాజకీయంగా తమను అడ్డుకోవడానికి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్డీఏతో జట్టు కట్టే ప్రసక్తే లేనే లేదని టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ స్పష్టం చేశారు. టీవీకేను కూల్చడానికి ఎన్ని కుట్రాలు పన్నినా తమ పార్టీ సిద్ధాంత వైఖరిలో ఎటువంటి మార్పు ఉండదని నిర్మల్ కుమార్ పేర్కొన్నారు. టీవీకేకు బీజేపీ సిద్ధాంత శత్రువు అయితే డీఎంకే రాజకీయ శత్రువు అని టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అధికార డీఎంకేకు వ్యతిరేకంగా పోరాడేందుకు విజయ్ను ఎన్డీఏలోకి తెచ్చేందుకు బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ టీవీకే పొత్తు కుదిరించుకునే సంకేతాలు వస్తున్నాయి. తమిళనాడు పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ విజయ్ సినిమా విషయంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను ప్రధాని మోదీని టార్గెట్ చేయడం టీవీకే కాంగ్రెస్ పొత్తుకు మార్గం సుగమం చేశాయి. అలాగే జననాయకన్ ను అడ్డుకోవడానికి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నం తమిళ సంస్కృతిపై దాడి అని రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టారు. మిస్టర్ మోదీ, మీరు తమిళ ప్రజల గొంతును అణిచివేయడంలో ఎప్పటికీ విజయం సాధించలేరని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. అయితే ప్రస్తుతం అధికార డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ టీవీకేతో జట్టు కడుతుందా లేదా అదే కూటమిలో కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అన్నా డీఎంకేతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ అన్నా డీఎంకేలో నెలకొన్న అంతర్గత విభేదాలతో పాటు అది చాలా బలహీనంగా ఉందని భావిస్తోంది. అందుకే టీవీకేతో పొత్తు కోసం బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో విజయ్ పై ఒత్తిడి పెంచుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా బీజేపీతో పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని టీవీకే ప్రకటించడంతో కమలనాథుల ప్రయత్నాలు విఫలమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.